సగమైనటువంటి మరి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చేటువంటి మరి ఈ అవకాశాన్ని ఈ మహిళా బిల్లుకు పూర్తిగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళగా మహిళా నాయకురాలుగా మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా కూడా ఇది పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా మరి ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో మరి ఈ 3 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి వింటున్నటువంటి వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంత కాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 3 రిజర్వేషన్ సంబంధించి మరి ఈ 3 మహిళలు చట్టసభల్లోకి వచ్చి వారు ప్రతినిధులుగా మరి అడుగు పెడితే మొత్తంగా మనం చూసినట్టయితే ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా ఆ మహిళ కృషి చేస్తుందో మనందరికి కూడా తెలుసు. మరి అదే ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి చట్టసభల్లోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశ స్వరూపమే పూర్తిగా మారబోతా ఉంది. కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి చట్టసభల్లోకి రావటము మరి మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం నంబర్ 1 గా ఉండబోతున్నాము. మనం నంబర్ 1 గా మరి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళగలుగుతామనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే మరి మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి కనుక మనం చూస్తే ఎంతో మంది మరి మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ కి ఆ అవకాశాలు ఇవ్వాలి, ఈ అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్ కి సంబంధించినటువంటి విషయాల మీద, ఉమెన్ కి సంబంధించినటువంటి అంశాల మీద, అభివృద్ధి మీద, అభ్యున్నతి మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఎవరు కూడా ఏమీ చేయరు. ఎప్పుడైనా సరే ఉమెన్ ని ఓటు బ్యాంక్ లాగే చూశారు కానీ ఉమెన్ కి సంబంధించి వాస్తవంగా ఎవరు కూడా ఎలాంటి అడుగులు చేయలేదు. దేశంలో చాలా తక్కువ మంది మహిళల అభివృద్ధి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆలోచించారు. మరి అంత తక్కువలో కూడా మహిళల అభ్యున్నతి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా అందరూ కూడా మాటలు కోటదారిలా చెప్తారు. మరి ఇప్పుడేమో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు, మొదటి నుంచి కూడా వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాములో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా మరి పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు. మరి ఈ పథకాలన్నీ కూడా మహిళలకి, మహిళల అకౌంట్లోకి, మహిళల పేరుతో మరి అన్ని కూడా ఇళ్ల పట్టాలు లాంటివి పెట్టి మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాము. ఆ ఇళ్లలో సమాజంలో మహిళల యొక్క గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఈ విధంగా మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి
మరి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి, ఒక డిప్యూటీ సీఎం అవకాశం ఒక మహిళకి ఇచ్చి, ఇలా అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, ఉన్నటువంటి అన్ని అవకాశాల్లో కూడా మహిళలను ముందు పెట్టి మహిళలకు గొప్ప గొప్ప మాజీ మహిళా మంత్రి గారైన విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని ఘోరాలు అకృత్యాలే, అన్ని వర్గాల వారికి, ఇటు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరి మీద కూడా అకృత్యాలు జరిగిపోతున్నాయని నోటి మాటగా మాట్లాడుతున్నారు. వాటిని కొంచెం సాక్ష్యాలతో సహా, వివరాలతో సహా మీ ముందుకి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం మీడియా కానీ మీ ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ ఎన్సీఆర్బీ 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు, ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోనే అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక, తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద, అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో ఎస్సీ అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి, మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచోని ఒక గౌరవాన్ని కలిగించి, ఇటు పుట్టింట్లోని అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కుని కల్పించి, ఈరోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు, మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా, ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా ఒక ఆడపిల్లకి సంపాదన మార్గాన్ని చూపిస్తే ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో అన్న ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలు స్థాపించి సుమారు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఒక నమ్మకంతో సంఘాల్లోని జాయిన్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమెరికా ప్రెసిడెంట్ పక్కన డ్వాక్రా మహిళని కూర్చోపెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో చరిత్రే చెప్తుంది ఈరోజు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారో కూడా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. అమరావతి మహిళలు మనెవ్వరం మర్చిపోం. ఈరోజు థ్యాంక్స్ టు మీడియా అండ్ సోషల్ మీడియా ఈరోజు వీడియోల సాక్ష్యాలు మరియు ఫోటోల సాక్ష్యాలు ఉండడం వల్ల ఈరోజు మీ ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దమనకాండని మీ అందరికీ మళ్ళీ నిరూపించగలుగుతున్నాం. అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటండి?
చంద్రబాబు నాయుడు గారు 2014లో మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద పెడితే తెలుగువాడి పౌరుషం చూపించేలా అమరావతి రాజధాని పెడతామని అమరావతి కూడా ప్రతి ఒక్కరు ఆమోదంతో తీసుకొచ్చారు. 30,000 ఎకరాల్ని సాదాసీదా రైతులు, పేద రైతులు, మా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చినదే వాళ్ళు చేసిన తప్పు. 2019కు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మొసలి కన్నీరు కార్చి కల్లి బొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని ఎన్నికల్లో గెలవగానే ఆయన నిజస్వరూపం చూపించారు.